2024లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబర్స్ దీనికైతే ర్యాంక్ అయితే ఇచ్చారనమాట. అలాగే కెమెరా కింగ్ ఐఫోన్ 16 Pro Max బీట్ చేసిందని అయితే చాలా మంది దీన్ని ఎత్తెత్తి లేపుతున్నారు. సో అదే మనకి ఈ వివో X200 Pro మొబైల్ ప్రజెంట్ మన చేతిలో ఉంది. సో నేను దీన్ని కొని రివ్యూ అయితే చేస్తున్నాను. 10 days నుంచి అయితే వాడుతున్నాను. సో ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. దీంట్లో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, మీకు ఎవరు చెప్పండి ఇంతవరకు, నేను వాడి ఫేస్ చేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఒకవేళ మీరు 85,000 90,000 పెట్టి ఈ ఫోన్ కొనాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఖచ్చితంగా మీకు కొంచెం డబ్బులు అయితే సేవ్ అవుతాయి. సో ఇంత కష్టపడి రివ్యూస్ ఇస్తున్నాను మామ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఏ మొబైల్ వాడుతున్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు కానీ ఈ డిస్ప్లేస్ అన్నిటికీ కూడా అన్బ్రేకబుల్ మెమరీస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చే వాట్సాప్ లింక్ అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకొని నేను ఈ మొబైల్కి కూడా సో ప్రజెంట్ అయితే మెమరీస్ మన దగ్గరికి రెడీగా ఉన్నాయి, లేటెస్ట్ అన్ని మొబైల్స్కి కూడా. ఇంకేంటి మరి వీడియోలోకి వెళ్ళేసి దీని యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కెమెరా గురించి పక్కన పెడితే నేను ఆల్రెడీ 2 డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో కెమెరా గురించి కావాలంటే నేను కార్డ్స్లో ఇస్తాను, లేదా మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ చాలా కవర్ చేస్తున్నాను, ఒక్క పాయింట్ అయితే కవర్ చేయలేదు, అది నేను వీడియోలో చెప్తాను అనమాట. సో దీంట్లో S-Log అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. S-Log ఫీచర్ మాత్రం మీరైతే మాత్రం తురుము కెమెరా వాడగలనుకుంటే మాత్రం దాని జోలికి వెళ్ళండి. సో ఎందుకంటే అది మీకు రికార్డ్ చేసేటప్పుడు చాలా డల్ అయితే ఉంటుంది, దాన్ని ఆఫ్టర్ ఎడిట్ చేసినప్పుడు మాత్రమే S-Log అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ కానీ వీడియో చూస్తుంటే అతనికైతే అర్థమవుతుందంటే S-Logలో వీడియో షూట్ చేసి మీకు నచ్చిన కలర్స్ని అమౌంట్ని యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టు వీడియోని అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్ మీకు DSLR కెమెరాస్లో మాత్రం దొరుకుతుంది. లైక్ ₹1,00,000 అబోవ్ వచ్చే సోనీ ఏస్ ఆల్ఫా సిరీస్లో కావచ్చు, కెనాన్ సిరీస్లో కావచ్చు, వీటిల్లో మాత్రం మీకు S-Log ఫీచర్ ఉంటుంది. సో అటువంటి ఫీచర్ని మీకు కేవలం 95,000 ఫోన్లో తీసుకురావడం ద గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది 4K 60 FPS కూడా S-Log ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ కూలింగ్ అండ్ మెయిన్ సెన్సార్ అండ్ 2x అండ్ 3.7x వరకు కూడా ఈ S-Log ఫీచర్ అయితే ఉంటుంది. అల్ట్రా వైడ్కి అయితే లేదనమాట S-Log ఫీచర్. సో ఇన్ కేస్ మీరు మంచి కంటెంట్ క్రియేషన్ చేయాలి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం ఈ S-Log ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నాకు ది బెస్ట్ అనిపించింది ఈ ఫోన్లో S-Log ఫీచర్ ఇవ్వడం అనేది. సో అది నాకు బాగా నచ్చింది. డాల్బీ విజన్ కూడా ఉంది, డాల్బీ విజన్ వీడియో కూడా దీంట్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు 4K 60 FPSలో అన్ని కెమెరాస్ నుంచి. సో కెమెరాలో ఈ ఒక్క ఫీచర్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక మిగతా వాటిలన్నింటికీ నేను OnePlus Hasselbladతో కంపేర్ చేస్తూ కూడా ప్రీవియస్ వీడియోలు పెట్టినాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోద్ది. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఒక మాటలు చెప్పాలంటే బ్యాక్ 3 కెమెరాస్ సూపర్ అని చెప్తాను. అలాగే ఫ్రంట్ కెమెరా సో మనకి 10కి ఒక 7 మార్క్స్ అయితే స్కోర్ చేస్తుంది. చిన్న ఇష్యూస్ అవి కూడా నేను ఆ వీడియోలో కవర్ చేశాను. సో బ్యాక్ 3 కెమెరాస్ అయితే మీరు హ్యాపీగా ఫొటోస్ ఎక్సలెంట్గా తీసుకోవచ్చు, మంచి క్వాలిటీ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కానీ ఈ స్టెబిలైజేషన్ విషయానికి వస్తే మాత్రం మీరు iPhone 16 Pro Maxతో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం iPhone 16 Pro Max దీనికంటే బెటర్ స్టెబిలైజేషన్ ఫుటేజ్ వీడియోస్ అయితే వస్తాయి. దీంట్లో హై బిట్ రేట్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ఒక iPhone 16 Pro Maxలో ఎక్స్పీరియన్సెస్ 3 కెమెరాస్ బ్యాక్ సైడ్, దీంట్లో మీరు అంతకన్నా బెటర్గా ఎక్స్పీరియన్స్. టెలిఫోటో లెన్స్ అయితే మాత్రం ఈజీగా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న మార్కెట్లో ఉన్న ఈ 200 MP టెలిఫోటో లెన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఫోన్ అయితే కిల్ చేసి పడేస్తుంది. సో అంత మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో కాబట్టి కెమెరా పరంగా ఈ 3 కెమెరాస్ నేనైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. అట్ ద ప్రైస్ ఆఫ్ 85K 90K దగ్గర మీరు కొంటే ఈ కెమెరాస్ మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో గిట్ల కూడా చిన్న మైనస్లు అయితే ఉన్నాయి, బట్ అవి మనం వాడడం రాకపోయినప్పుడు మాత్రం వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఈ కెమెరాని మీరు వాడాలంటే ఒక 3 నుంచి 4 రోజులు చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, వీడియోస్ చూడండి, కెమెరా గురించి తెలుసుకోండి, తెలియకోకుండా వాడద్దు. అండ్ ఇంకొక చిన్న ప్రికాషన్ ఏంటంటే మీరు నార్మల్గా ఒక ఫోటో తీసుకుంటే అప్పుడప్పుడు ఏదో వీడియోస్ రికార్డ్ చేస్తే నేను అంత ప్రొఫెషనల్ కాదనుకుంటే దయచేసి ఈ ఫోన్ కొనొద్దు, మీకు వేస్ట్ ఈ ఫోను. సో దీనికి ఇజ్జత్ పోతుంది అనమాట. మీరు కెమెరా పరంగా నేను ఎరగదీస్తాను, నా కెమెరాతోనే నా లైఫ్ ముడిపడి ఉంది, సో నేను కెమెరాని మస్ట్ అండ్ షుడ్గా వాడతాను డైలీ లైఫ్లో అనుకుంటే మాత్రం ఈ ఫోన్కి వెళ్ళండి. ఇది నా ఫస్ట్ సజెషన్ అనమాట, అండ్ ఫస్ట్ ప్రికాషన్ కూడా ఈ ఫోన్ విషయంలో మాత్రం. సో కాబట్టి కెమెరా పరంగా అయితే మాత్రం ఇది దీని పంచాయితీ. సో కాబట్టి కెమెరా పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చెయ్యదు మీరు పెట్టిన డబ్బులకి, ఇది కన్ఫర్మ్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో డిస్ప్లే పరంగా సో దీంట్లో మీకు 6.78 inches LTPO ప్యానల్ అయితే వస్తుంది. ఇది 0.1 Hz నుంచి 120 Hzకి వెళ్తుంది. డిస్ప్లే మాత్రం క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది, మంచి కలర్గా అమౌంట్ ఉంది. సో ఆ బడ్జెట్లో వచ్చే ఫోన్స్తో కంపేర్ చేస్తే దీని డిస్ప్లే అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంది. బెజల్స్ అయితే మాత్రం ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ చాలా అంటే చాలా తక్కువ. ఇన్ కేస్ మీరు పౌచ్ చేస్తే పౌచ్ని కవర్ చేస్తుంది అనమాట, పౌచ్ స్క్రీన్ కవర్ చేస్తుంది. బెజల్స్ అయితే చాలా తక్కువ. ఇంకా బాటమ్ బెజల్స్ అయితే నాకైతే తోపు అనిపించింది. బాటమ్ బెజల్స్ మాత్రం అసలు మీకు బాటంలో బెజల్సే ఉండవు, సైడ్ అయినా కొంచెం కనిపిస్తుంది, టాప్లో కనిపిస్తుంది. కానీ సో డిస్ప్లే మీకు బెజల్లెస్ డిస్ప్లేస్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. డిస్ప్లే పరంగా కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మంచి వ్యూవింగ్ యాంగిల్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ డిస్ప్లే, మీడియా స్ట్రీమింగ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది.
సో డిస్ప్లేలో కూడా మీరు ఫికర్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టదు అనమాట. సో డిస్ప్లేలో కూడా మనకి 10కి 10 అయితే ఇవ్వచ్చు, అంత మంచి డిస్ప్లే దీంట్లో ఇచ్చారు థ్యాంక్స్ టు వివో. సో నేను కొంచెం తక్కువ ఉంచిన వివో డిస్ప్లేస్ ని, బట్ వీళ్ళు ఫ్లాగ్షిప్కి వెళ్తే ఖచ్చితంగా వీళ్ళు డిస్ప్లేస్ అనేవి తోపు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. డిస్ప్లే పరంగా కూడా మీరు 100% ఫిదా అయితే అవుతారనమాట పెట్టిన డబ్బులకి. ఇక నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ. సో మీకు చూడొచ్చు దీంట్లో కొంచెం బిల్డ్ క్వాలిటీ విషయం చూస్తే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి కొంచెం మనకి పైకి అయితే ఉబ్బినట్టు అయితే ఉంటుంది అనమాట, కొంచెం అన్ఈవెన్ గా అయితే ఉంటుంది. సో ఇది నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. బట్ కానీ దీంట్లో బిగ్ సైజ్ సెన్సార్స్ వాడారు కాబట్టి ఇవి ఇలాగే వస్తాయి. బిగ్ సైజ్ సెన్సార్ తోటి జైస్ పార్ట్నర్షిప్ వాడారు కాబట్టి దీని మెకానిజం అంతా ఈ కెమెరాలోనే ఉంది కాబట్టి ఈ బంప్ అయితే మనం భరించాలి. సో ఒక బెస్ట్ కెమెరా ఫోన్ మీ చేతిలో ఉండాలంటే ఈ బంప్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ బంప్ తీసేస్తే మాత్రం సో మనకి ఫోన్ బాడీ అయితే మాత్రం స్లిమ్ అండ్ స్లిగ్ అయితే ఉందన్నమాట, 7.8 థిక్నెస్తో. అలాగే మనకి సో బిల్డ్ క్వాలిటీ కూడా మీకు టాప్ నాచ్ అయితే ఉంది. మంచి ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారు. అండ్ మనకి ఎడ్జెస్ కూడా మనకి కంఫర్టబుల్గా చేతిలో హోల్డ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ మీరు పౌచ్ తీసేసి వాడితే చేతిలో పెట్టుకున్నప్పుడు మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఫోన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఇక మనకి దీంట్లో వీళ్ళు ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో గొరిల్లా గ్లాస్ అబవ్ అని చెప్పొచ్చు. ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ IP68 అండ్ 69 రేటింగ్ అండ్ మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్, సాలిడ్ బిల్డ్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రో అని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా ఇంతకుముందు అల్ట్రాసోనిక్ అయితే వచ్చారు కదా, నార్మల్ ఫింగర్ ప్రింట్ వచ్చేది, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. చాలా స్పీడ్ అయితే ఉంటుంది. ఇంకా అన్లాకింగ్ స్పీడ్ అయితే మాత్రం మీకు మిల్లీ సెకండ్స్లో అయితే అన్లాక్ అయిపోతుంది అనమాట. అన్లాకింగ్ అయితే చాలా బాగుంది. సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP69 68 రేటింగ్, బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కూడా దీంట్లో ప్రోసే. నాకైతే చాలా బాగా అనిపించింది. పెట్టిన డబ్బులకి ఫిదా. నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం ఒక వివో ఫోన్ కొని అరే బాబు 90,000 పెట్టామని నేను బాధపడింది ఈ ఒక్క ఫోన్తో నేను చెప్తాను మీకు ఖచ్చితంగా. దీంట్లో ఇచ్చిన USB 3.2 Gen 1 వర్షన్ కావచ్చు. సో మీకు డైరెక్ట్ ఎల్గాటో కనెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రీమింగ్ వీడియోస్కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్టర్ స్పీడ్స్ ఉంటుంది. USB 4.0 అండ్ LPDDR5X ర్యామ్ అయితే దీంట్లో 16GB వస్తుంది. సో మోర్ దెన్ ఎనఫ్. ఇంకొక 2-3 years మీరు వెనక్కి చూసుకోబోలేదు. అండ్ ఎక్స్టర్నల్ అనదర్ 16GB ర్యామ్ వస్తుంది. ఇక మీరు దాంతో సో కొట్టుకోపోవచ్చు ఎంత పెద్ద మహాసముద్రమైనా. అండ్ 512GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. మీరు లాట్ ఆఫ్ ఎన్ని ఫోటోస్ ఎన్ని వీడియోస్ తీసినా సరే మీకు స్టోరేజ్ కూడా ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళు తీసుకొచ్చింది ఒకే ఒక మోడల్ 16GB 512GB వర్షన్. అట్ ద ప్రైస్ ఆఫ్ 95K వీళ్ళైతే మాత్రం అన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకొని పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసి దించారనమాట దీన్ని. ఇక దీంట్లో మైక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మైక్స్ క్వాలిటీ అయితే మాత్రం మనం తీసేయడానికి అయితే లేదు. డాల్బీ విజన్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు కావచ్చు, నార్మల్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మైక్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మీకు డైరెక్ట్ మనకి వాయిస్ రికార్డింగ్స్ కూడా ఎటువంటి మైక్ అవసరం లేకుండా డైరెక్ట్ ఈ మైక్స్ నుంచి మీరు మంచి క్వాలిటీ మైకింగ్ రికార్డింగ్ కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట, ప్రీమియం క్వాలిటీ. సో ఖచ్చితంగా నేను 10కి 10 ఇస్తాను దీని మైక్ క్వాలిటీకి అయితే. అండ్ ఇక మీకు దీంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఫ్యూచర్ టచ్ చేశారు. సో ఇప్పుడు మీరు ఇది లేదు అని బాధపడాల్సిన విధంగా అయితే లేదు. సో అన్ని లేటెస్ట్ హార్డ్వేర్ అయితే ఇది వస్తుంది అనమాట. దీంట్లో ఫెంటాస్టిక్ ఏంటంటే నాకు బ్యాటరీ లైఫ్ మాత్రం అమేజింగ్ ఉంది. దీంట్లో 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇది ఇండోర్లో నాకు 8 hours 50 minutes అయితే వచ్చింది సింగిల్ ఛార్జ్. ఇక్కడ మనకు చూడొచ్చు 29% రిమైనింగ్ అయితే ఉందన్నమాట. అండ్ అవుట్డోర్లో ఇంకొక 1 hour అటు ఇటు ఆల్మోస్ట్ ఆల్ మీరు కరెక్ట్గా వాడుకుంటే 7.5 hours నుంచి 8.5 hours అయితే మీకైతే స్క్రీన్ టైం దీని నుంచి తీసుకోవచ్చు. వండర్ఫుల్ బ్యాటరీ లైఫ్ అని చెప్పవచ్చు. నాకు ప్రతి ఫుల్ ఛార్జ్కి ఇది 7 hours తక్కువ అయితే రాలేదు. సో మనకి 8 hours 50 minutes ఇంకా ఒక 1 hour కూడా వస్తుంది. సో కొంతమంది ఇండోర్లో 10 hours కూడా క్లైమ్ చేస్తున్నారు. మేబీ నేను దీన్ని కంటిన్యూస్ అంటే 10 hours కూడా దాటిపోయేదేమో. బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఒక ఫుల్ ఛార్జ్తో 1.5 day వరకు మీరు దీంతో నెట్ కరవచ్చు. మీడియం యూజర్ అయితే, హెవీ యూజర్ అయినా సరే మీకు 1 day మొత్తం దీంతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మోస్ట్లీ కెమెరాస్ ఇవన్నీ వాడినా కూడా మీరు నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ మాత్రం దీంట్లో బిగ్గెస్ట్ ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ప్రాసెసర్, సో ఇక్కడ నుంచి కొంచెం మీకైతే స్టార్ట్ అవుతుంది అనమాట స్ట్రగుల్స్. దీంట్లో డైమెన్సిటీ 9400 ఇచ్చారు. సో ఇది మనకి 2.26 million స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. నేను ఈ యాంటిటెస్ట్ స్కోర్స్ అయితే నమ్మను, మళ్ళీ చెప్తున్నాను. సో యాంటిటెస్ట్ స్కోర్స్ అనేది అది డిఫరెంట్ సినారియోస్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది అనమాట. కొన్ని ఒక్కొక్క టైంలో ఎక్కువ చూపిస్తే ఒక్కొక్క టైంలో తక్కువ చూపిస్తే. ఎనీవే దీని పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం డే టు డే లైఫ్లో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకో 3-4 years వాడినా కూడా ఈ ప్రాసెసర్ అయితే అలిసిపోదు. సో మంచి ప్రాసెసర్ డైమెన్సిటీ 9400. అండ్ వీళ్ళు ఏంటంటే వివో వాళ్ళు దాంతో మీడియాటెక్తో కొలాబరేట్ అయ్యేసి కెమెరాలు కట్టడం, జైస్ అన్ని ఆప్టిక్స్ అన్ని వీళ్ళు ఒక ఆప్టిమైజేషన్ చేసి తీసుకొచ్చి ఓన్లీ డైమెన్సిటీతో వస్తాం మేము, దాంతోనే మాకు బాగా ఆప్టిమైజేషన్ కుదిరింది అంటున్నారు. మేబీ నిజమే. నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి ఈ ప్రాసెసర్ తక్కువ కాస్ట్కి వస్తుందని తీసుకున్నారని చెప్పాను. అది కూడా ఒక రీజనే, ఇది కూడా ఒక రీజనే. సో కాకపోతే ఈ డైమెన్సిటీ 9400లో సో మీడియాటెక్ నుంచి ప్రాబ్లం ఉంది, వివో తరఫు నుంచి కాదు. సో వీళ్ళైతే హై FPS గేమ్స్ సపోర్ట్ అయితే
తీసుకురావట్లేదు. అలాగే కొన్ని దిక్కుల వీటిలో స్నాప్డ్రాగన్ 8 Gen 3తో కూడా ఇది కాంపిటీషన్ అయితే ఇవ్వట్లేదు. బికాస్ సమ్ సిచ్యువేషన్స్ లైక్ డే టు డే లైఫ్ టాస్క్లు కాకుండా, కెమెరా కాకుండా, మీరు వాడేటట్లు కాకుండా కొంచెం హై ఎండ్ టాస్క్లు వెళ్తాయి. మోస్ట్లీ హై ఎండ్ కెమెరా ఓరియంటెడ్ పర్సన్ ఎవరు కూడా హై ఎండ్ టాస్క్కి అయితే వెళ్ళడు. సో కాబట్టి కెమెరా కోసం వీళ్ళు V3 చిప్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దీంట్లో ఇన్బిల్డ్ చేస్తున్నారు. సో అది కెమెరా అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను గేమింగ్ ఓరియంటెడ్ పర్సన్స్ అయ్యి నేను ఫుల్ గేమింగ్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ని స్కిప్ చేయండి. మీరు గేమింగ్ కోసం ఈ ఫోన్ తీసుకోవద్దు. దీని మంచి కెమెరా, మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో అండ్ నేను పర్ఫెక్ట్గా వాడతాను అనుకుంటే మాత్రం దీనికి రండి. నేను బిగ్ గేమర్ అనుకుంటే మీకు iQ3 13 వచ్చేసి మీకు 53,000కి వస్తుంది. దానికైతే వెళ్ళిపోండి అనమాట. ఈ ప్రాసెసర్లో కొన్ని ఫ్లాస్ అయితే ఏంటి ఇవన్నమాట. అండ్ దీంట్లో మోడెమ్ ఆప్టిమైజేషన్ కూడా సరిలేదు. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేనున్న ఈ రూమ్లో వచ్చేసి 4G 5G కొట్టుకుంటూ ఉంటుంది. సో 4G 5G కొట్టుకుంటున్నప్పుడు ఏంటంటే 4G నుంచి 5Gకి సిగ్నల్ జంప్ అయినప్పుడు సో ఒక 20 seconds 30 seconds ఒక్కోసారి 15 seconds 5 seconds డిపెండ్ అపాన్ ఆ గ్యాప్ తీసుకొని మనకి డేటా ప్యాకెట్స్ని అయితే రిసీవ్ చేసుకొని మనకైతే ఇస్తుంది అనమాట. ఆ టైంలో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుని ఇంకేదైనా వర్క్ చేస్తున్నారు అలాగే స్ట్రక్ అయిపోతుంది. సో నా దగ్గర OnePlus 12 8 Gen 3తో వచ్చే ప్రాసెసర్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. అది వెంటనే షిఫ్ట్ అయిపోతుంది 5Gకి 4Gకి షిఫ్ట్ అయిపోయేసి డేటా లాస్ అయితే లేదు. దీంట్లో డేటా అయితే మాత్రం మధ్యలో కనెక్షన్ లాస్ అయితే దీంట్లో ఉందన్నమాట. సో ఇది మీడియాటెక్ ప్రాసెస్లో మోడెమ్స్ ఇదే ప్రాబ్లం. అండ్ సిగ్నల్ స్ట్రెంత్ నో ప్రాబ్లం, సిగ్నల్ స్ట్రెంత్ బాగుంది, సిగ్నల్ స్ట్రెంత్లో ఎటువంటి ఇష్యూస్ లేదు, కాల్ క్వాలిటీ బాగుంది. సో ముఖ్యంగా ఇయర్ పీస్ నుంచి అయితే కాల్ క్వాలిటీ చాలా బాగుంది. లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు అయితే కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అది కొంచెం ఎందుకో నాకు తెలియదు. సో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో ఇక మీడియాటెక్లో ప్రాసెసర్లో నేను చెప్పదలుచుకున్న నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాన్స్ అయితే ఇవన్నమాట. సో ఇది కొంచెం వాళ్ళ అప్డేట్లో ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇదేదైనా అప్డేట్లో సాల్వ్ అయ్యే పని అయితే ఈ డేటా ఇది 5G 4G స్విచ్చింగ్ అనేది అదొకటి నాకు అనిపించింది. ఇక అంతకుమించి నాకు ఈ మీడియాటెక్ 9400లో పెద్ద కాన్స్ అయితే ఏం లేదు. బట్ ఇది లాంగ్ రన్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న డౌట్. మీడియాటెక్ ప్రాసెస్ ఫస్ట్ 6 months 1 year బాగుంటాయి. 2-3 years వాడేటప్పుడు లాంగ్ రన్ లో హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పటికి హీటింగ్ ఇష్యూస్ అయితే నాకు అక్కడక్కడ ఫేస్ చేసింది. ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే హీటింగ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాను. సో కెమెరా ఎక్కువ వాడినప్పుడు ఏంటంటే ఆ V3 చిప్ హెల్ప్ అవడం వల్ల తప్పించుకోగలుగుతున్నాము వీడియో రికార్డింగ్ ఇట్లప్పుడు. బట్ ఆ కెమెరా తర్వాత నేను ఏదైనా ఎడిటింగ్ పెట్టినప్పుడు కానీ లేదంటే నేను ఏదన్నా బాగా ఈ డేటా స్విచ్ అవుతున్నప్పుడు ఈ 4Gకి 5Gకి స్విచ్ అవుతున్నప్పుడు సిగ్నల్ లాస్ అయినప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఫోన్ అయితే హీట్ ఎక్కుతుంది, భయ హీట్ ఎక్కకుండా అయితే లేదు, వామ్ అయితే అనిపిస్తుంది. మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో మంచి డీల్స్ పోస్ట్ చేస్తుంటాం. ఇక వివోలోకి వస్తే వివోలో యువో దగ్గర కొంతమంది వెనకడికైతే వేస్తారనమాట. యువో అయితే మీరు అనుకున్నట్టు నాట్ బ్యాడ్ ఎందుకంటే ఇది వచ్చేసి మీకు నార్మల్ ఫోన్స్లో వచ్చి యువో కాదు, చాలా ఫ్లో ఉంది. అసలు నీకు టచ్ చేస్తుంటే టచ్ సెన్సిటివిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రాసెసర్ కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో ఉంది. సో కాబట్టి యువో పరంగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరీ అంత సఫిస్టికేటెడ్ యువో అయితే కాదు, కానీ కొంచెం వీళ్ళు ఏంటంటే వీళ్ళు బ్లోట్వేర్ కూడా దీంట్లో 1-2 యాప్స్ తప్ప నాకు పెద్ద కనిపించలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. సో యువో అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ ఫ్లో అయితే మాత్రం చాలా బాగుంది. ర్యామ్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా మీరు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయితే అవరు. సో నేను 8 daysలో నాకు ఏ రోజు కూడా చిన్న ల్యాగ్స్ కూడా కనిపించలేదు యువోలో. చాలా బాగుంది. అంటే మీరు ఇక మీ ఇష్టం. సో మీకు ఈ యువో కాదు నేను ఇంకేదైనా చూడాలంటే అప్పుడు మీ ఇష్టం. కానీ బట్ ఒక చిన్న కాంప్రమైజ్ అనేది యువోలో ఎక్కడ జరుగుతుందంటే మీకు దీంట్లో వచ్చేసి కొంచెం ఓల్డెస్ట్ ఐకాన్స్ అన్నట్టు ఉంటాయి అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం ఐకాన్స్ అనేటివి అవుట్డేటెడ్ లాగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది కొంచెం దీంట్లో మీకు ఇష్యూ అనిపిస్తుంది. మోస్ట్లీ ఎక్కువ మంది చెప్పింది కూడా ఏంటంటే ఈ ఐకాన్స్ ఇవన్నీ కూడా ఇంకొంచెం బెటర్గా, అంటే Android 15 మీద రన్ అవుతుంది, ఇది ఇంకొంచెం బెటర్గా ఇచ్చేట్టు బాగుండని ఎక్కువ మంది చెప్పింది కూడా. బట్ నాకైతే యువో ఫ్లో కానీ టచ్ సెన్సిటివిటీ కానీ టచ్ శాంపులిటీ కానీ చాలా బాగుంది. ఇది కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన విషయం ఈ వివో X100 Pro. అండ్ ఓవరాల్గా నాకు వీటిలో కనిపించిన కాన్స్ అయితే ప్రస్తుతానికైతే ఇవి. నేను ఇప్పుడు వాడే టైంకి ఇన్కేస్ ఇది ఇంకా నా దగ్గర లాంగ్ రన్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా లాంగ్ రన్ రివ్యూ కూడా ఇస్తాను, డోంట్ వరీ. సో మొత్తం మీద అయితే మాత్రం ఈ కాన్స్, ఈ చిన్న కాన్స్ ఇది నెగ్లిజిబుల్ కాన్సే. బట్ కొంతమంది ఇవి కొన్ని సీరియస్గా తీసుకుంటారు. ఒక 95,000 పెట్టుకున్న కొన్న ఫోన్ వచ్చేసి ఈ సిగ్నల్ అటు ఇటు జంప్ అవుతున్నప్పుడు ఇష్యూ రావడం, అండ్ అప్పుడప్పుడు కాల్స్ కూడా డ్రాప్ అవ్వట్లేదు. సో కాల్ కనెక్ట్ అయితే అవ్వట్లేదు. సో వాయిస్ అయితే అవతల వినిపించట్లేదు. బట్ అది జియో ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. దీన్ని వివో మీదకి ఈ ఫోన్ మీదకి అయితే తోయలేం కదా. సో అందువల్ల ఏంటంటే ఈ కొన్ని కాన్స్ లైక్ ఈ ప్రాసెసర్ అయితే మాత్రం 8 Gen ఎలైటిక్ గాని తీసుకెళ్ళుంటే ఇది తోప్ ఫోన్ అయితే అయ్యేది. సో కానీ ఓకే 9400 వీళ్ళు చెప్పిన కారణాలతో మనం ఏకీభవించాలన్నమాట. సో మొత్తానికైతే నాకు ఇది అనిపించింది. సో ఇప్పుడు ఫైనల్గా 94,000 దగ్గర ఈ ఫోన్ 95,000 దగ్గర అంటే సో కార్డ్ ఆఫర్స్ అవి కలిపి 85,000కి వస్తుంది. మీరు ఇంకేదైనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఆఫ్లైన్లో కూడా ఎక్స్చేంజ్ ఆఫర్స్ వర్క్ అవుతున్నాయి పెద్ద స్టోర్స్లో. మీ దగ్గర ఉన్న మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టి ఇంకో 15,000 తగ్గించుకుంటే మొత్తం మీద
ఒక 70,000 అంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కార్డ్ ఆఫర్ 2 వారి 70,000 లోపల కానీ ఈ ఫోన్ కానీ మీరు తీసుకోగలిగితే ఈ ఫోన్ అయితే మాత్రం చాలా మంచి ఫోన్. సో మనకి దీంట్లో ఇచ్చిన ప్రతిదీ కూడా మీకు సాటిస్ఫై చేస్తుంది. 2-3 years మీరు దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ దాన్ని బీట్ చేస్తుంది, దీన్ని బీట్ చేస్తుంది, దానికి తోపు అనేది నేను మాట్లాడను. బట్ దీనికి ఇదే తోపు. దీంట్లో ఉన్న ప్రతిదీ కూడా మీకు కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా సో ప్రీమియం సెగ్మెంట్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఒక ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. ఇది ఈ 10 days లో నాకు దీని మీద ఉన్న హానెస్ట్ రివ్యూ. సో ఇన్ కేస్ ఇంకొక 1 month వాడాక కూడా దీంట్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఇంకేదైనా చేంజెస్ వచ్చినా కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటే మాత్రం ఇట్లాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుగా తీసుకొచ్చి మిమ్మల్ని మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను గైస్. ఇన్ కేస్ ఈ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అవుతాం. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.